హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ అలర్ట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఇంటర్కి సంబంధించినటువంటి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ స్కెడ్యూల్ అనేది రావడం జరిగింది. ఎగ్జామినేషన్స్ ఎప్పుడు జరగబోతున్నాయి, ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ ఎప్పుడు జరుగుతాయి, అదేవిధంగా ఎథిక్స్ అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన సబ్జెక్ట్స్ వాటికి సంబంధించిన ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా మనం ఈ వీడియోలో షేర్ చేసుకుందాం. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎందుకంటే ఇంటర్కి సంబంధించిన ప్రతి అప్డేట్ను కూడా మీకు ఎప్పటికప్పుడు నా ఛానల్ ద్వారా మీకు అందిస్తుంటాను. ఇక విషయంలోకి వెళ్దాం. ఏపీ 10th ఎగ్జామినేషన్ సంబంధించి స్కెడ్యూల్ ఎప్పుడైతే రిలీజ్ చేశారో వెంటనే ఏపీ ఇంటర్మీడియట్ కూడా స్కెడ్యూల్ అనేది రిలీజ్ చేయడం, ఏపీ ఇంటర్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ స్కెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ స్కెడ్యూల్ ప్రకారం తీసుకున్నట్టయితే మార్చి 1వ తారీఖు నుంచి మార్చి 20వ తారీఖు వరకు ఏపీ ఇంటర్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అనేవి జరుగుతాయి. ఇవి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రెండు రెగ్యులర్ వాళ్ళకి సప్లై ఎగ్జామినేషన్స్ అన్నీ కలిపి ఇక్కడ జరగబోతున్నాయి. సో ఒకరోజు ఫస్ట్ ఇయర్, ఒకరోజు సెకండ్ ఇయర్ ఆల్టర్నేట్ డేస్లో ఎగ్జామినేషన్స్ అనేవి జరుగుతున్నాయి. అయితే ఎగ్జామినేషన్ టైమింగ్ కూడా మార్నింగ్ 9 to 12 noon వరకు ఎగ్జామినేషన్స్ జరుగుతాయి. ఇకపోతే ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ సంబంధించి సైన్స్ స్టూడెంట్స్ సంబంధించిన ప్రాక్టికల్స్, అదేవిధంగా వొకేషనల్ స్టూడెంట్స్ సంబంధించిన ప్రాక్టికల్స్ ఇవన్నీ కూడా ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి ఫిబ్రవరి 20వ తారీఖు లోపు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇది దశల వారీగా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే ఎథిక్స్ ఎగ్జామినేషన్, ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ సంబంధించిన ఎగ్జామినేషన్ ఫిబ్రవరి 1వ తారీఖున ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఈ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఇకపోతే అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఎగ్జామినేషన్ కూడా ఫిబ్రవరి 3వ తారీఖున ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఇది కూడా సేమ్ ఉదయం మార్నింగ్ 10 నుంచి మధ్యాహ్నం 1 గంట లోపు ఎగ్జామినేషన్ కంప్లీట్ అవుతుంది. ఇది ఒక టోటల్గా ఒక స్కెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. ఎప్పటిలాగే ఆల్టర్నేట్ డేస్ ఎగ్జామినేషన్స్ ఉంటున్నాయి కాబట్టి విధంగా చదువుకోవడానికి కూడా టైం, రిఫర్ చేయడానికి కూడా టైం ఉంటుంది. ఇకపోతే ఇంటర్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ స్కెడ్యూల్ ఎప్పుడైతే రిలీజ్ చేశారో ఇక ఫిబ్రవరి నుంచే ఎగ్జామినేషన్స్ టెంపో అంతా స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి నుంచే ఎగ్జామినేషన్ సంబంధించి ఒక విధంగా ఒక ప్లాన్ చేసుకుంటూ సబ్జెక్ట్స్ వైజ్గా ఒక్కొక్కటి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. నా ఛానల్ ద్వారా ప్రతి సబ్జెక్టుకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నేను గత 2-3 సంవత్సరాల నుంచి కూడా ఇంటర్మీడియట్కి సంబంధించి ప్రతి సబ్జెక్ట్లో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ క్వశ్చన్స్ అనేవి స్టూడెంట్స్ కూడా చాలా వరకు యూస్ఫుల్ అయ్యాయి. సో ఈ సంవత్సరం కూడా అదేవిధంగా నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నా ఛానల్ ద్వారా మీకు ఇస్తాను. ఆ క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అవ్వండి, తప్పనిసరిగా మీకు మెయిన్ ఎగ్జామినేషన్స్లో ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా మీకు రావాలి అంటే ముందుగా మీరు ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.